ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజమ్మా, పూజమ్మా, మా క్రాంతి అక్క వాళ్ళ అమ్మగారి ఫోటో. చచ్చా. అయ్యో, ఐ కమ్ అక్క, ఐ కమ్. అయ్యయ్యో, ఏనంటే ఇక్కడున్నాడు? ఏయ్, చూస్తున్నావు కదా, తాగుబోతేదవా తాగేస్తున్నాడు. ఇప్పుడు వాడితో ఎందుకు? నువ్వు పద. అది కాదత్తయ్య, క్రాంతి వాళ్ళ అమ్మ ఫోటో అంట, తీసుకుని వెళ్దాం. పూజక్క, ఇది మా క్రాంతి అక్క వాళ్ళ అమ్మ ఫోటో. క్రాంతి వాళ్ళ అమ్మ ఫోటోనా? నీ దగ్గరికి ఎలా వచ్చింది? తెలీదు, ఆ చెట్టు మీద నుంచి కింద పడిపోయింది. తనకిద్దామంటే నన్ను తన దగ్గరికి రానివ్వదు. ఈ ఫోటో నువ్వైనా మా క్రాంతి అక్కకి ఇచ్చేవా? మ్, తనెందుకు? నేను ఇస్తానులే. ఆహా! మీరు ఇవ్వద్దు. ఈ ఫోటో పూజమ్మ మా క్రాంతి అక్కకి ఇవ్వాలి. తీసుకో అక్క. అయ్యో, సార్ వచ్చేస్తున్నాను సార్, పక్కనే ఉన్నాను. ఒక 2 minutesలో వచ్చేస్తాను. ఏమే, నువ్వెక్కడికో వెళ్ళాలంటున్నావు కదా? ఈ ఫోటోలు నీకెందుకు? మేము తీసుకెళ్ళి ఇస్తాంలే, నువ్వు బయలుదేరు. వెళ్ళమని చెప్తున్నాం కదే, నువ్వు వెళ్ళు. ఫోటో మేము తీసుకెళ్ళిస్తాంలే. మ్, లేడు, ఆ ఫోటో అత్తయ్య వాళ్ళకి ఇచ్చేయి. పూజమ్మ, పూజమ్మ, ఫోటో ఫోటో తీసుకెళ్ళి పూజమ్మ. పూజమ్మ, నిన్ను ఆపరా, అమ్మ బొమ్మ అనుకుంటూ. ఆ ఫోటో ఇటు మేమే క్రాంతి ఇస్తాం. నేనెవరు? నేను మీకు ఈ ఫోటో ఇస్తే మీరు ఏ పక్కనైనా పడేస్తారు. ఎందుకంటే మా క్రాంతి అక్క అంటే మీకు ఇష్టం ఉండదు కదా. ఆ విషయం నాకు తెలుసులే. ఈ ఫోటోని నేనే మా క్రాంతి అక్కకి ఇస్తాలే. ఏ, ఆ, ఆ. అక్క, వీడు తీసుకెళ్ళి ఆ ఫోటో క్రాంతికి ఇచ్చేస్తే? ఇస్తే ఏమవుతుంది? అసలు వీడిని దగ్గరికి రానిస్తుందా? ఒకవేళ రానిచ్చిందే అనుకో, వాళ్ళ అమ్మ ఫోటో ఇస్తే ఏమంటుంది? ఎక్కడ దొరికింది అని అడుగుతుంది. వీడు చెట్టు మీద నుంచి పడింది అని అంటాడు. తాగుబోతేదవా అని 4 తిడుతుంది. ఫోటో తీసుకొని కళ్ళకద్దుకొని ఇంట్లో పెట్టుకుంటుంది. అంతే కదా? పదండి.
ఏమే ఆవిడ ఉద్యోగం ఇస్తానంటే ఒప్పుకుని వెంటనే జాయిన్ అయిపోకుండా ఆలోచించుకుని చెప్తాను ఎందుకన్నావే? మా ఆయనకి అసలే నేనంటే కోపం. ఇప్పుడు ఆయనతో పాటు నేను అదే ఆఫీస్లో జాయిన్ అయితే ప్రతి క్షణం ఇద్దరికి గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నా మీద కోపం తగ్గి కొంచెం ప్రేమ కలిగినప్పుడు జాయిన్ అవుదామని. అంటే నా ఆఫీస్కొచ్చి నాతో పాటే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావా? అంటే అది నా ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలనుకుంటున్నావా నువ్వు? అదేంటి బాబు దాన్నంటావు? మీ బాసే కదా దానికి ఉద్యోగం ఇస్తానంది. అంటుంది. ఆవిడ్ని కాపాడింది కాబట్టి ఉద్యోగమే కాదు, ఆవిడ యావదాస్తి రాసిస్తానంటుంది. తీసుకుంటుందా? నీ వల్ల నా పరువు పోయింది కదే. నా వల్ల మీ పరువు పోవడం ఏంటండి? నువ్వాయన్ని కొట్టడంతో మా బాస్ ఏమంది? శబాష్ అంది. మీ అమ్మాయిని శబాష్ అంది, కానీ నన్ను పిరికోడివి అంది. అది నిజమే కదా. ఏంటి? ఆయన్ని మీరే అడ్డుకొని మీరే కాపాడాల్సింది. ఆయనే ఉంటే బోడిగుండుతో పనేంటని ఫైటింగ్ చేసే ధైర్యమే ఉంటే అందరితో ఎందుకు అనిపించుకుంటాను? నీకు భర్తగా ఎందుకు దొరికిపోతాను? అంటే ఏంటిప్పుడు? మా అమ్మాయిని ఉద్యోగం చేయొద్దంటావా బాబు? చెయ్యమనండి, కానీ ఎలాంటి ఉద్యోగం? మేడం గారికి ఫైల్స్ అందించడం, స్టాఫ్ అందరికి కాఫీ అందించడం, ఆ ఫ్లోర్ టైల్స్ క్లీన్ చేయడం, ఇలాంటి ఉద్యోగాలు చేయమనండి. అంతేకాని ఈ ఫైటింగ్ చేయడాలు, పెత్తనాలు చేసే ఉద్యోగాలు వద్దు. ఇప్పటి వరకు మా బాస్ గారి భర్త ఎప్పుడు ఆఫీస్కొచ్చినా ఇంత గొడవ జరిగేదే కాదు. సైలెంట్గా వచ్చేవాడు, నైస్గా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఫస్ట్ టైం పెద్ద ఫైటింగ్ చేసావు కదే, గందరగోళం చేసావు కదా. తన్నులు తిన్నది ఆయనైతే ఆయనకంటే మీరే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారేంటి బాబు? అవ్వకేం చేయమంటారంటే, దీనికంటే ఫైటింగ్ చేయడం వచ్చు. ఒక్కడే వచ్చినా 100 మందిని వెంటేసుకొని వచ్చినా ఎదుర్కోగలదు. మరి నా పరిస్థితి ఏంటి? ఇది కొట్టిందనే కోపంతో దీనికి నేను భర్తనని నా మీద కక్ష కట్టి అటాక్ చేస్తే, నన్నేమైనా చేస్తే నేను చూసుకుంటానండి. ఏంటి నా శవాన్నా? ఇదిగో నీకిదే చెప్తున్నా, ఇక మీదట నువ్వెలాంటి ఫైటింగ్ చెయ్యొద్దు. అసలు నువ్వు ఇక్కడికి రావద్దు. వచ్చావంటే ఊరుకోను. పో ఇక్కడి నుంచి. అలాగేనండి, పదమ్మా. వస్తాం అల్లుడు గారు. హ్యాపీ జర్నీ. ఎలాండి ఎలా? భగవంతుడా, ఆ దుర్మార్గుడు నా మీద కక్ష కట్టకుండా చూడు స్వామి. కావాలంటే ఆ అమ్మ కూతురి మీద పడమని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.